మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వినోద్ తమ్ముడు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సార్ మీ పేరు? నా పేరు మధు అండి. మధు గారు చెప్పండి, మీ బ్రదర్ అన్నయ్య అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంది మీ అన్నయ్యని చూస్తుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ బేసిక్గా అందరు ఇక్కడికి రావడానికి కారణం ముగ్గుల పోటీ అని అందరికి తెలిసిన విషయం, అది మాత్రం ఒకటే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి అందరికీ. సో ముగ్గుల పోటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గులు వేయాలి, దాని తర్వాత ఏంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తుంది, కొంతమంది కాన్సలేషన్ వస్తుంది. ప్రోత్సహించడం, ముగ్గుల్లో ప్రోత్సహించడం, మన సంస్కృతి సాంప్రదాయం తెలియడం, పోటీతత్వం ఒకటి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియడం ఒకటి. ప్లస్ దాని తర్వాత ఎవరు దీన్ని కండక్ట్ చేశారు అంటే వినోద్ గారు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే వాళ్ళ అమ్మ ప్రేమ మీద. సో అది ఆ అమ్మని ప్రేమగా గుర్తుపెట్టుకొని, సో మన ఊళ్ళో మనం ఎన్ని రోజులు ఉన్నాము, ఎన్ని సంవత్సరాలుగా ఏదైనా చేయాలి, మనం ఎంత ప్రతిభావంతులం అయ్యాము, ఎంతో కాస్త కూస్తో సంపాదించాము, మనం ఏం చేస్తున్నాం ఊరికి అనేది ఆ ఆలోచన కలిగి అమ్మ చనిపోవడం వల్ల దాన్ని జీర్ణించుకోలేక సార్ మా అమ్మ మనతో పాటు ఏదో రకంగా ఉండాలా అనే ఆలోచనతో చేసిందే ఈ కార్యక్రమము. ఓన్లీ సంక్రాంతికి ఇలాంటివి ఎప్పుడే చేస్తారా, లేకపోతే వేతం పండుగలప్పుడు ఏమైనా యాక్టివిటీ చేస్తారా? బేసిక్గా సంక్రాంతి అనేది అన్ని పంటలు మన చేతికి వచ్చే టైం కాబట్టి, సో ఆ టైంలోనే అన్ని మనకు పప్పు దినుసులు కానీ అవన్నీ వస్తాయి. సో ఈ అలంకరణలో అవి వాడుతూ ఉంటారు. సో ఈ పండుగనే అందరూ చాలా గ్రాండ్గా చేసుకుంటానికి అయితే మాత్రం రైతులు కానీ ఎవరైనా కానీ ఆర్థికంగా కూడా వాళ్ళు నిలదొక్కునే టైం ఇది అంటారు కాబట్టి దీన్నే ఎంచుకోవడం అనేది నేను అనుకుంటున్నాను. ఆడపడుచులకు కూడా ఇది ముఖ్యమైన పండుగ కాబట్టి అనుకుంటున్నాను. చెప్పండి మేడం. ఊర్లో సెలబ్రేట్ చేసుకోవాలని పట్టణ వాసులతో అందరితో కలిసి అందరికీ తెలియాలి అని చెప్పి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ మేము ప్రతి ఫెస్టివల్ని కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. అందరం ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ అయ్యి కానీ, వీళ్ళ సిస్టర్ కానీ, మా సిస్టర్ ఇన్లో అందరం కలిసి ప్రతి దసరా, దివాళీ ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటాం ఇలాగే. మా అత్తగారు లేకపోయినా కూడా మాకు మా బావగారు కానీ, అక్కయ్య కానీ ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మాకు మా అత్తగారు లేని లోటు మా అక్కయ్య తీరుస్తుంది. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇంకా ఇంతకంటే గొప్పగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఈ సంక్రాంతి సందర్భంగానే ఎందుకు చేయాలనుకుంటుంటే, అధికంగా చాలా వరకు రైతులు కానీ ఎవరైనా కానీ ఇది నిలదొక్కునే ఒక నెల ఈ నెలలో అయితే చేస్తే మరియు పండగ కూడా ఉంటుంది కాబట్టి పండగ వాతావరణం కూడా కనపడుతుంది. మరియు పండగలను కూడా మర్చిపోయే వారికి ఈ పండగ వైబుని అనేది గుర్తు చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇలాంటి ఉద్దేశం కూడా ఉన్నది. ఈ ముగ్గుల పోటీతో పాటు వాళ్ళ అమ్మ ప్రేమని కూడా ఇక్కడ పంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ మనతో పాటు వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వినోద్ బాబాయ్, తనతో మాట్లాడతాము. సార్ మీరు ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. హైదరాబాద్ నుంచి. నేను రైల్వే ఎంప్లాయీని. మన గోకరామ్ సార్ గారు నాకు కో బ్రదర్ అవుతారు. అంటే మా లీలావతి గారు మా వదిన గారు అన్నట్టు, మా మిస్సెస్ వాళ్ళ అక్కయ్య. సో ఆమె స్ఫూర్తితోని వినోదీ కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఇక్కడే కాదు, హైదరాబాద్లో కూడా శ్రీరామనవమి అప్పుడు కూడా అక్కడ భోజనాల ఏర్పాటు కానీ, సల్లా వితరణ కానీ అట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు వినోద్. ఇంకా వేరే చిన్న చిన్న సందర్భాల్లో కూడా ఇట్లాంటి చారిటబుల్ యాక్టివిటీస్లో చాలా పాల్గొంటాడు ఎక్కడ హైదరాబాద్లో. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది మీ వినోద్ ఇలాంటి పనులు చేసడం, అమ్మ ప్రేమను చూపించుకుంటూ ఇక్కడ ముగ్గుల పోటీలు పెట్టేసి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చుకుంటా, అంటే వాళ్ళ అమ్మ పేరుని గుర్తుండిపోయేలా పట్టణ ప్రజలకి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఎలా అనిపిస్తుంది? చాలా హర్షదాయకంగా అనిపిస్తుందండి. ఈ రోజుల్లో అమ్మను అంత గుర్తుపెట్టుకొని ఈ రకంగా ఇట్లా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని బట్టి ఇట్లా ఈ చేయడం వల్ల కొంతమందికి స్ఫూర్తిదాయకంగా కొంతమంది కూడా చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీనివల్ల ఇది ఒక్కొక్క ప్రేరేపణ కార్యక్రమంగా కూడా ఉంటుందండి. అందరికీ చాలా సంతోషంగా కనిపిస్తుంది. మేము మొదట్లో ఒక 8-9 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్లో చేయలేదు. ఇంటి దగ్గర ఏదో చిన్న గ్రౌండ్లో చేశాడు, చిన్నగా లెవెల్లో ఉండే కార్యక్రమం. అట్లాంటి దాదాపుగా ఒక 10 times పెద్దగా ఇప్పుడు చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉందండి ఈ విషయము. సో వినోద్ ఇంకా ఎత్తుకు ఎదిగి ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయాలని మేము ఆశిస్తున్నామండి.
ఇక్కడ వినోద్ చేసే ప్రతి ఒక్క పనిని కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక అమ్మ ప్రేమని మాత్రమే వ్యక్తపరచడమే కాకుండా ఇక్కడ ముగ్గుల పోటీలు కానీ వివిధ యాక్టివిటీస్ జరిపేసి ఈ పండగ వైబ్ని సృష్టించేసి వాళ్ళకు పండగ యొక్క విలువలు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో పండగలు కూడా కరెక్ట్గా చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, అంటే కరెక్ట్గా చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు కూడా పండగ యొక్క వైబ్ని, పండగ యొక్క ప్రత్యేకత వాళ్ళకు తెలవాలని చెప్పేసి, దాని ప్రాధాన్యత తెలవాలని చెప్పేసి వినోద్ ఇలాంటివి చేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.